అండి గోరుచిక్కుడు కర్రీని ఇలా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొన్ని పల్లీలు, కొంచెం కుడక, కొన్ని ఎల్లిపాయలు, ఉప్పు, కొద్దిగా కారం, పసుపు వేసి దాన్ని మిక్సీ పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా వేసి అది కొద్దిగా ఉడికినాక మనం తుంచి పెట్టుకున్న గోరుచిక్కుడు పావు కేజీ నేను తీసుకున్న అది తీసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా ఉప్పు, ధనియా పొడి వేసుకొని ఉడికించుకోవాలి. మనం పట్టుకున్న మసాలా పొడుసు తీసి అదంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకున్నాక అందులో గ్రేవీకి సరిపోని ఒక గ్లాస్ వాటర్ వేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు రైస్ తోటే కాకుండా పూరి, చపాతి దేనితోటైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. గోరుచిక్కుడు తినని పిల్లలు సుతం ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారు. నచ్చిందంటే లైక్ చేయండి.